హాయ్ ఫ్రెండ్స్, ఎట్టున్నారు ఫ్రెండ్స్? బాగున్నారు అంతా? శ్యామేనా? ఎట్టున్నారో? సెంటర్ వరకు వచ్చాం మళ్ళీ యూట్యూబ్లోకి. చూడండి, నూడిల్స్ చేసా. నూడిల్స్ 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 చేసా. పొద్దున పట్టు టిఫిన్ అదేను. ఎట్టున్నారో, ఏ కథ, ఏం చేస్తున్నారో? అంతా శ్యామేనా? అంతా బాగున్నారా? ఏ విషయాలు? ఎండలు తగ్గుతున్నాయి. ఎండలు ఏమో ఇప్పుడు తగ్గుతున్నాయి. క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఫుడ్ ఉడుకుడుగ్గా ఏది పెట్టినా ఉడుకుడుగ్గా తినాలా. ఇది తినకూడదు. ఎందుకంటే ఈ చల్లగా వేడిగా వస్తుంది కదా వాతావరణం. అందుకో ఎటు తిరిగి బాగా కాలిపోతుంది. ఒక మిరప్పొడి వేసా నూడిల్స్లో, అందుకే ఎర్రగా ఉన్నది. కాలిపోతుంది తిన్నాక ఒకరోజు చల్లాడితే బాగుంటుంది. ఎట్టున్నారో, ఏం చేస్తున్నారో? అందరూ బాగున్నారా? క్షేమేనా? చెప్పేది ఏమంటే, గల్ఫ్ కంట్రీలో పనులు చేయాలంటే ఇబ్బంది. పెట్టే కెమెరాలు కిలోమీటర్కి ఒక కెమెరా ఉన్నది. ఒక కెమెరా కొట్టిందంటే 6,000 రియాలు. 6,000 రియాలు అంటే మన ఇండియా డబ్బు 1,20,000. 1,20,000 రూపాయలు కెమెరా కట్టాలంటే వాడు ఎన్ని రోజులు చేయాలి మనం పని? ఇక్కడ పని చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? అందుకోసం జాగ్రత్తగా చూసుకొని బండి తోలండి. ఏడైనా కానీ కెమెరాలు ఉంటాయా లేదా అని ఆలోచన చేసుకొని తోలండి. స్పీడ్ ఎంత ఉన్నదో అంత పోండి. స్పీడ్ కెమెరాలో ఏడంటే ఆడ బిగించున్నారు. సీక్రెట్ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడంటే అక్కడ మనం బ్రిడ్జిల కింద కానీ ఏదన్నా గోడలు ఉన్నా లేదా సెంటర్లో కానీ ఏడన్నా సీక్రెట్ కెమెరాలో ఎక్కువ బిగించున్నారు. అట్లాంటివన్నీ చూసుకొని జాగ్రత్తగా భద్రంగా పోండి. ఎందుకు మనం చేసి వీళ్ళకి ఇచ్చిపోవాల్సి ఉంటుంది జీతాలు. ఎవరైనా కట్టడో కట్టాలంటే కట్టడం, డబ్బులు కట్టాలంటే ఎవడో కట్టడం. నువ్వే తోలేవు కదా, నువ్వే కొట్టినావు, నువ్వే కట్టుకో అంటాడు. అందుకోసం చూసి జాగ్రత్తగా తోలుకోండి. ఎవరైనా డ్రైవర్స్ భద్రంగా తోలుకోండి. వాతావరణం మారిపోతుంది. ఇంకా వాతావరణం మారిపోతుంటే పొద్దునపూట ఒకరోజు ఎండ, సాయంత్రం అయితే చల్లంగా ఉంటుంది. మన ఆంధ్రాలో అంటే వానలు అంటే విజయవాడ పక్క పడినాయి. కడప జిల్లాలో వానలు ఏం పడలా. కడప జిల్లాలో ఏం పడలా వానలు. ఏం చేద్దాం, ఇంకా పడలా వానలు. ఎప్పుడు పడతాయో చూస్తూ ఉండాలా. ఎట్టున్నారో, ఏం చేస్తున్నారో? ఎవరన్నా లైక్ చేయండి. లైక్ చేస్తే కదా నేను వీడియో తీసి పెట్టేదానికి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక గంట బల్లో కొట్టండి. గంట బిల్లు కొట్టారనుకో నేను పెట్టే వీడియో మీకు వచ్చేస్తాయి. కాలిపోతుంది. ఇది నూడిల్స్ తెలుసు కదా మీకు. నూడిల్స్ చూడ పేకులుగా పొగలు చూడ, పొగలు ఎట్టొస్తున్నాయి చూడండి గంటలో. పొగలు ఈ మాదిరి వచ్చాయంటే ఎడతిద్దామా? కాలిపోతా ఉంటే కాలిపోతుంది. భయంగా అనిపించింది చూస్తాను. గంట పడుతుంది చల్లారాలంటే. కారిపోతుంది నాలుగుతో. అయితే భలే రుచి ఉంటుంది. నూడిల్స్ టేస్ట్ బాగుంటుంది. నూడిల్స్ ఏం కథ అయినా వేరే. చూడండి పొగ ఎట్ట కక్కుతున్నది. మీకు కారం వస్తుందా? చూడ పొగలు చింపుతున్నది. కలబెట్టే కొద్ది. ఏమంటారేమో గిన్నెలోనే తింటున్నా, మళ్ళీ ఎవడు అడుగుతారో గిన్నె ఎత్తుకోబోయే. ఇదైతే ఆమె తినేసి మళ్ళీ కడిగేస్తే సరిపోతుంది.
ఇంకో దాంట్లో పెట్టుకొని ఇంకో దాంట్లో పెట్టుకునేది ఎందుకని దాంట్లోనే తిని దాంట్లోనే కడిగేస్తాం. అర్థమైందా? చూడండి పొగలు, చూడండి పొగలు కుమ్ముతున్నాయి. అది ఫ్రెండ్స్, అంతా బాగున్నారు కదా, ఎక్కడైనా బాగుండండి. మన లెక్కలు మోచుకోకుండా ఏదో సంపాదించుకుని లెక్క రూపాయి బ్యాంకులో వేసుకొని రూపాయి ఇంటికి పంపించుకొని పిల్ల పాపలతో సహాయంగా ఉండండి. ఏం చేద్దాం, ఎంత దూరం వచ్చాం కష్టపడేదానికి మనం జాగ్రత్త అనేది ఉండాలి కదా. మన జాగ్రత్త మనం ఉంటే ఏదానికైనా సేఫ్టీ ఉంటుంది. ఎంతమంది చూస్తున్నారో ఏం కథో తెలీదో ఒకరోజు లైక్ చేయండి, ఒకరోజు లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికన్నా నీ ఫ్రెండ్స్ వాళ్ళకో వీళ్ళు వాళ్ళు ఉంటే షేర్ చేయండి. పెడతానే ఉన్నాం కదా, ఎక్కడికన్నా సిటీ పోయినా ఇల్లు ఈడియాలు పెడితేనే, సముద్రం ఆడి ఈడియాలు పెడితేనే, సూకులకు పోతే సూకులు ఈడియా పెడతాను. ఖత్తర్లో ఏడాడు ఉండేదల్లా పెడతాను కదా. ఖత్తర్లో ఏమేమి జరిగేది, ఖత్తర్లో ఏడాడ పోయేది అన్నీ పెడతా నేను. సూకొక్కో పోతే సూకొక్కో వీడియో పెడతాయి. సరే, సూకొక్కలో జపాన్ చీరలు మీద తిరుగుతాయి. సూకొక్కో వెనకాల జపాన్ చీరలు కానీ లుంగీలు కానీ, మన అది ఇండోనేషియా లుంగీలు కానీ జపాన్ చీరలు దొరుకుతాయి. సూకొక్కో వెనకే గోల్డ్ షాప్ ఉన్నది, బంగారం అంగళ్ళు. ఆడ పోయి తీసుకోండి. గోల్డ్ షాపు బంగారం అంగళ్ళు అంటే ఆడనే ఉండేది. బాగా ₹1 తక్కువ కూలి ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఇక్కడ ఆడైనా జమ్మియాల్లో అవి తీసుకున్నారనుకో బంగారం రేట్ ఎక్కువ ఉంటుంది. సూకొక్కో వెనకే ఉన్నది. సూకొక్కో సూకు తీరా అనుకోనే ఉన్నది. సూకు తీరాలోనే ఉన్నదనుకో. కూలి తక్కువ ఉంటుంది. వాళ్ళు కూలి ఎక్కువ వేస్తారు, ఆడ చూసుకునే కూలి జాస్తి చేస్తారు. బాగా ఉన్నది రుచి మాత్రం సూపర్గా ఉన్నది. అబ్బా, టేస్ట్ ఎందుకు ఏరే లెవెల్ ఉంటుంది. కాలిపోతుంది, ఏం చేస్తాం, గొంతు కాలిపోయి. రుచి బాగున్నది. బెల్ గంట కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియోలో వచ్చాను ఉంటాయి. మేకల వీడియోలో మేకలు పెట్టినా. ఏం చేస్తామా, ఇంటికాడ పిల్లలు ఉన్నారు కాబట్టి చూసుకుంటూ ఉన్నారు. మేకల కాడ పెట్టా. పొట్టేళ్ళు పడతా, పండగ వెళ్ళిపోయినాక పొట్టేళ్ళు. అన్నీ బిగినెస్ చేయాలా. పొట్టేళ్ళు ఉండాలా, మేకలు ఉండాలా, గొర్రెలు ఉండాలా, పొట్టేళ్ళు ఉండాలా, మేకలు ఉండాలా, గొర్రెలు ఉండాలా, పోతులు ఉండాలా, అన్నీ మొత్తం కోళ్ళు, బాతలు కోళ్ళు. యా, కుక్కలు కాడ పెడతా. కుక్కలు అర్థమైందా? కుక్క పెంటో పోతే పెట్టామనుకో, జర్మనీ షిప్, అది ఒక పిల్ల వచ్చి 10,000 నుంచి 15,000 అమ్ముతుందంట. మీకు తెలిసిందే కదా, కుక్క 5-6 ఎంత అది 5-10 వేసుకుని 50,000 వస్తుంది సంవత్సరానికి. ఒక్కొక్కరు పెట్టా. కోళ్ళు పెడితే, కుక్కలు పెడితే ఇంకన్నీ ఫారం మాదిరి పెడదామన్నా. ఒక ఫారం మాదిరి పెట్టి ఇంకా చూసుకుంటా ఉందామన్నా ఇంటికి పోయి. అందుకే ఇంటికి పోతున్నా పండగకు. బస్ పండగకి ఇంటికి పోయినానంటే మంచిగా వీడియోలో మంచి తీసి పెడతాను నేను. వీడియోలు బాగుంటాయి.
ఏ తీసినా ఈడియా బాబా ఉన్నది బాబా విత్తనాలు అనుకోవాలి. మొత్తం ఎక్కడెక్కడ కొండలో గుట్టలో అర్థమైందా. నేను మేకలు మేపేది, నేను ఎక్కడెక్కడ మేకలు తోలుకోమేది, గడ్డి తెచ్చేది ఎన్ని పెడతాను. ఉమ్. నేను ఖత్తర్లో ఇప్పుడు 4 ఏళ్ళు అయింది. కోవిడ్లో ఒక 4 ఏళ్ళు చేసి ఎన్ని చేసా ఏ లాభం లేదు, లెక్క లేదు, పాడు లేదు. ఎందుకు వేస్ట్ కదా ఎన్ని.